అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా! సో, ప్రస్తుతం మనకి ఒక అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తిగా సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్ చూసినట్లయితే వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీభవ పథకం అండి. అయితే గతంలో కంటే ఈ ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎంతవరకు పెంచబోతుందని చెప్పేసి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ మనకి 20,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే ఇక్కడ 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3 విడతలు విడుదల కానున్నాయి కదా! సో, మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో అయితే విడుదల చేయబోతుందండి. సో, పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మనకైతే 3 విడతల్లో 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి అలా 3 విడతల్లో విడుదల చేస్తుంది కదా! అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా అయితే విడుదల చేయబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క 14,000 సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఒకసారి, 5,000 ఒకసారి, 4,000 ఒకసారి సో, ఇలా మొత్తంగా 3 విడతల్లో అయితే విడుదల చేయబోతుందనమాట. దాదాపుగా మనకి 9,400,00,00,000 వరకు కూడా నిధులన్నీ కూడా కేటాయించడం అయితే జరిగిందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి కేవలం అర్హత కలిగి ఉన్న వారికి ఇచ్చే అవకాశం ఉందండి. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకం వస్తుందండి. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం మాదిరిగానే మనకి భూమి కలిగి ఉన్నవారికి ఇస్తారా అంటే అలా కాదండి. మనకి భూమి కలిగి ఉన్నవారితో పాటు కౌలు రైతులకి, అలాగే అటవీ శాఖ భూములకి, అలాగే దేవాలయ భూములకి ఎవరైతే చేసుకుంటున్నారో సో, వారందరికీ కూడా అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను ముందుగా మీరు కొన్ని పనులైతే చేయవలసి ఉంటుందన్నమాట. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి గాను కేవైసీ నమోదై ఉండాలనమాట. సో, కంపల్సరీగా కేవైసీ నమోదై ఉండాలండి. సో, పీఎం కిసాన్ పథకం కూడా విడుదల చేసినప్పుడు అందరూ అర్హులైనా కానీ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల వారి యొక్క ఖాతాలో డబ్బులనేవి జమ కాలేదు. సో, ఖచ్చితంగా కేవైసీ నమోదు చేయించుకోండి. అలాగే ఎన్‌పీసీ ఇది కూడా కంపల్సరీగా చేయించుకోవడం అయితే బెటర్ అనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి తొలి విడత కింద మనకి జూన్ 12వ తేదీ నుంచి అయితే విడుదల చేయబోతుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకు అధికారికంగా త్వరలో అయితే రాబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.